తనపై రెండోసారి విధించిన సస్పెన్షన్ ను సవాల్ చేస్తూ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్పై కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. రాష్ట్ర ప్రభుత్వంపై ట్రిబ్యునల్ పలు ప్రశ్నలు సంధించింది. ఒకే ఆరోపణపై రెండోసారి సస్పెన్షన్ ఎలా విధిస్తారని నిలదీసింది. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు తనపై రాష్ట్ర ప్రభుత్వం రెండోసారి విధించిన సస్పెన్షన్ ను రద్దు చేయాలంటూ కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ ను ఆదేశించారు. మంగళవారం ఈ కేసు విచారణ జరిగింది. ఉత్తర్వులు వస్తాయని భావించారు. అయితే పరిపాలనా ట్రిబ్యునల్ ధర్మాసనం ప్రభుత్వ న్యాయవాదిపై పలు ప్రశ్నలు వేసింది. ఒకే ఫిర్యాదుపై రెండోసారి సస్పెన్షన్ విధించడం ఏంటని ప్రశ్నించింది. నోట్ ఫైల్లో అసలు కేసుకు సంబంధించిన విషయాలు లేవని వ్యాఖ్యానించింది. చార్జ్షీట్ 4 సార్లు వేయటం కూడా కావాలని జాప్యం చేస్తున్నట్లు ఉందని, ఇది ఏ విధంగా సమర్థిస్తారని ప్రశ్నించింది. అడ్వకేట్ జనరల్ ఈ కేసులో చేసిన వాదనలతో పొంతన లేకుండా రికార్డులు ఉన్నాయని కూడా ట్రిబ్యునల్ పేర్కొంది. విచారణ అనంతరం బయటకు వస్తూ ఏబీ వెంకటేశ్వరరావు మీడియాతో చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పష్టంగా సమాధానం ఇచ్చినప్పటికీ దానిని ఎందుకు పరిశీలనలోకి తీసుకోలేదని ట్రిబ్యునల్ ఏపీ ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. రెండోసారి విచారణ ఎందుకు జరపాల్సి వచ్చిందని కూడా నిలదీసింది. దీనిపై పూర్తిస్థాయి వివరణ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని ట్రిబ్యునల్ ఆదేశించింది. కేసు విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది.